ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. నమస్తే ఉష. నమస్తే రాధా. ఉష, ప్రతి ఒక్కరికి మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువ ఉంటారు, ఆల్మోస్ట్ ఎక్కువ మంది వాళ్ళకి. బట్ ఆ శత్రువులతో ఎలా డీల్ చేయాలి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అర్థం కాదు. దానివల్ల ఇంకా శత్రుత్వం పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మనం ఆఫీసులలో చూసుకుంటే ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఇంట్లో కన్నా ఆఫీసులలోనే జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అక్కడ కొలీగ్స్కి పడకపోయినా లేదా బాస్తో ఏదన్నా కోపం ఉన్నా కొన్ని విషయాలు ఉంటాయి. నువ్వు సైలెంట్గా ఉండడమే బెటర్. నువ్వు నెక్స్ట్ ఇక్కడ జాబ్లో ఉండాలి అన్నా లేదా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. సో ఎలాంటి విషయాల్లో ఎంత శత్రువుతో అయినా సైలెంట్గా ఉండాలి. సో రాధా, ఇప్పుడు మనం ఉన్నది కలియుగం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో శత్రుత్వం అనేది ప్రతి కామన్. తల్లిదండ్రులతో వచ్చేస్తుంది, పిల్లలకి తల్లిదండ్రుల మీద కూడా వచ్చేస్తుంది. సో వి నీడ్ టు లుక్ ఇన్ టు ద రూట్ కాజ్. శత్రుత్వం అనే పదం లైక్ సివియర్ స్టేజ్ లో వెళ్ళే లోపు దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఏంటంటే ఫస్ట్ థింగ్, మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. మన నుంచి వాళ్ళు, వాళ్ళ నుంచి మనము. ఎక్కడ ఏది ఫుల్ఫిల్ అవ్వకపోయినా సరే, వీడు కావాలని ఇలా చేశాడు ఫస్ట్. ఓకే, ఇంకోటి మిస్అండర్స్టాండింగ్ వల్ల శత్రుత్వం వస్తుంది వర్క్ లో. లేదా అసలు ఏమీ రీజన్ లేకుండా నీకు ఎక్కువ టాలెంట్ ఉందనుకో, ఆ డిఫాల్ట్ గా నీ శత్రువు అయిపోతాడు. అవునా? నువ్వు సక్సెస్, నీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉందనుకో, నీకు శత్రువులు పెరుగుతారు. మనం కావాలని చేసుకో, అంటే మనం వాడిని ఒక్క మాట అనో అసలు చూడని కూడా చూడ, అయినా నీకు శత్రువే. యూ హ్యావ్ గ్రూప్ ఆఫ్ శత్రువులు రెడీ టు యూనో ఖడ్గ వేసుకుని ఎప్పుడు కోసేద్దావా అని చెప్పి. అండ్ ఇంకొక వర్స్ట్ కేస్ సినారియో ఏంటంటే వీళ్ళతోనే మనం పని చేయించుకోవాలి. అలాంటప్పుడు ఎలా ఉండాలి? సర్దుకుపోవాలి. లోపల ఎంత బాధపడుతూ ఉన్నా తప్పదు కదా, జాబ్ అనేది ఎవరికైనా తప్పదు. జాబ్ కావాలి అంటే సర్దుకుపోవాలి. సర్దుకుపోవాలి. బట్ లోపల మనకి సోల్ క్రాక్స్ అంటారు. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, లేకపోతే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు తర్వాత ఏమవుతుందంటే లోపల లాస్ట్ అయిపోతుంది. మనకి తెలియకుండా రుగ్మతలు, ఎమోషనల్, ఎందుకు ఏడుస్తున్నామో తెలీదు. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే డిప్లొమసీ అంటారు. డిప్లొమసీ అంటే సరే, కొన్ని మనం చేసినవి వాటి వల్ల మనకి శత్రుత్వం వస్తే, మనం సక్సెస్ అవడం వల్ల కూడా శత్రుత్వం వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం రియాక్ట్ లోపల నుంచి అవ్వకూడదు. మన బుద్ధికి మనం చెప్పుకోవాలి, నేను ఈ పని చేయడం వల్ల లేకపోతే ఈ పని చేయకపోవడం వల్ల వీడు నాకు శత్రువులా తయారయ్యాడు. అండ్ నేను ఎప్పుడంటే అప్పుడు అసలు నేను ఏమీ చేయకపోయినా నన్ను కిందకి లాగేయడానికి రెడీగా ఉన్నాడని ఒక క్లారిటీ వచ్చినప్పుడు, ఏదో ఒక సందర్భంలో వాడు నేను కెలకడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు రియాక్ట్ అవ్వక రెస్పాండ్ అవ్వాలి. ఐ నో ఇది కొంచెం క్యాలిక్యులేటెడ్ గా చేయాలి. అండ్ ఇంకొకటి, స్టిమ్యులేటింగ్ సిచ్యువేషన్స్ ఏమున్నాయి, శత్రుత్వం పెంచేదానికి సిచ్యువేషన్స్ ఏమున్నాయి. బెస్ట్ థింగ్ ఇప్పుడున్న కలియుగంలో నువ్వు శత్రువునే మిత్రువు చేసుకొని, ఆర్ అట్లీస్ట్ గొడవలు లేకుండా చేసుకొని, ఆ రిలేషన్షిప్ కావాలంటే ఫ్రెండ్షిప్ గా కంటిన్యూ చేయి, లేదా దాని అక్కడితో వదిలే, ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఇది ల్యాండ్ మార్క్ లో మాకు ఒక డిస్టింక్షన్ అనమాట, ఇన్కంప్లీషన్ అంటారు. అప్పుడు ఒక మనిషితో ఇన్కంప్లీట్, అది ఏదన్నా నువ్వు ఏ పని చేసినా చేయకపోయినా వాడు నీ వల్ల బాధపడ్డాడో, ఇబ్బంది పడ్డాడో, అసూయ పడ్డాడో, అసహనంగా ఫీల్ అయ్యాడో నీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, తెలిసినప్పుడు నువ్వు ఒక వర్క్ ఎన్వైరన్మెంట్ రేపొద్దునాడు మొహం చూడాలన్నప్పుడు ఇట్స్ నాట్ ఈజీ. నువ్వు వాడితో వెళ్ళి కూర్చొని సావధానంగా ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడానికి ఎవరు ట్రై చేయరు. సర్దుకుపోయి ఆడి మొహం చూడకుండా అవాయిడ్ చేసి అన్నెసరీగా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయకుండా నువ్వు ఉంటావు, కానీ వాడు నీ మీద వేస్తూ ఉంటాడు. ఆఖరికి ఏమవుద్ది? సఫరర్ ఎవరు? కదా, మనమే. సో ప్రాబ్లం వచ్చేది మనకు, కాబట్టి వేయటం అట్లీస్ట్ స్టాప్ చేసినా చాలు. ఓకేనా? సో నువ్వు అతనితో వెళ్ళి, నువ్వు కూడా అట్లా వేరే వాళ్ళతో ఉంటావు. వీఆర్ హ్యూమన్స్, మనకు కూడా వేరే వాళ్ళు నచ్చరు. వాళ్ళు కూడా వచ్చి అరే నా బాధ ఏంటని అడిగితే బాగుండని నువ్వు అనుకుంటావు కదా. ఓకే, వాడి సక్సెస్ ఉంది, నన్ను కూడా వీడితో తీసుకెళ్ళొచ్చు కదా, నన్ను ఎందుకు ఇట్లాగా దూరం పెట్టేశాడు, ఐ కెన్ బి ఫ్రెండ్స్ విత్ హిమ్ అని కూడా నీకు ఉంటది కదా, ఉంటదా లేదా? అలాగే వాడికి కూడా ఏదో ఒకటి ఉంటుంది. సో మనమే ఇనిషియేట్ తీసుకొని ఎవరైతే మనకి ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళతో వెళ్ళి వాళ్ళకి బయట కాఫీకో లంచ్కో సరదాగా క్రియేట్ అ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్.
ఎంత శత్రువు అయినా గుర్తుపెట్టుకోరాదా, ప్రేమ. ప్రేమకి ఎలాంటి వాడైనా కరగాల్సింది. దిస్ ఇస్ మై ఫార్ములా యాజ్ అ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా. ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే నీ సొంత అంటే నిన్ను కత్తితో పొడిసేయడానికి వచ్చినోడి మీద కూడా నువ్వు వాడికి ప్రేమగా అరే అన్నం తిన్నావా, లేకపోతే నీకేమో 10 లక్షలు అవసరం ఉందా, లేకపోతే 1 కోటి రూపాయలు, నేను ఏం చేయగలను, నీకు ఏ విధంగా సాయం చేయగలను, నువ్వు నోరు తెరిచి లోపల నుంచి రావాలి. నేను చంపకుండా ఉండడానికి కాదు, మనస్ఫూర్తిగా నువ్వు ప్రేమతో వాడిని అడిగితే కరగడంటావా? ఖచ్చితంగా కరుగుతారు. అండ్ ఇంకోటి, ఒక్కటి కర్మానుసారం మనకు వస్తుంది. స్పిరిచువల్ గా చెప్పాలి అంటే శత్రుత్వం అనేది రీజన్ లేకుండా వస్తుంది. భగవంతుడు కూడా నీకు ఇన్నిసార్లు చూపిస్తున్నాడు, వాడు నీకు ఇబ్బంది కలిగిస్తున్నాడు అంటే ఏదో కర్మ అక్కడ నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలని. ఇన్ వే స్పిరిచువల్ గా కూడా నువ్వు ఏదైతే అతన్ని ఇబ్బంది పెట్టావో, లేకపోతే నీ వల్ల ఎవరో ఇబ్బంది పడ్డారో అది ఈ రూపంలో వస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి కాళ్ళు పట్టుకుంటావా, బతిల్లాడతావా, ప్రేమిస్తావా, వాడితో సార్ట్ అవుట్ చేసుకుంటావా, సంధి కుదురుస్తావా, వాడికి ఏం కావాలనేది ఒక్కసారితో అవ్వదు. ఇది ఒకసారి మనం వెళ్ళి మీటింగ్ పెట్టి ఇంకేంది శబాష్ మన ఇద్దరం ఫ్రెండ్స్ అంతా వాడు తిట్టిన తిట్లు పడాలి, వాడు వేసిన నిష్ఠూరాలు పడాలి, వాడు ఇదేంటి నా దగ్గరకు వచ్చింది దీన్ని మళ్ళీ వేసేస్తానని చెప్పి రేపొద్దు నీ ఆఫీస్ లో ఇంకేమన్నా ఇబ్బంది పెట్టినా మళ్ళీ వెళ్ళి నువ్వు సంధి కుదుర్చుకున్నావు అనుకో, అంతే. ఎలాంటి శత్రువైనా సరే మనం ఎప్పుడు ఒకళ్ళు మన కాళ్ళ దగ్గరికి రావాలి, లేకపోతే మనం ఏదో అథారిటీగా ఉండాలి అనుకోకూడదు. నలుగురిలో నారాయణ లాగా మనం భక్తికి కావాల్సిన జాబ్ ఏదో ఒకటి సస్యశ్యామలంగా అందరూ చుట్టుపక్కల వాళ్ళతో ప్రశాంతంగా జరిగితే దట్ వుడ్ ది బెస్ట్ లైఫ్. అవును, ఓకేనా? సో నేను నా ఎక్స్ హస్బెండ్ కానీ, నా ఎక్స్ పార్ట్నర్స్ కానీ, బిజినెస్ పార్ట్నర్స్, కంపానియన్స్, ఎవరికైనా నేను అడిగి డబ్బులు వదిలేసి మీ చావు మీరు చావండి. అందరూ అంటారు కేసులు వేయచ్చు కదా, ఇంత నష్టపోయావు. మహాప్రభు మీరు సుఖంగా ఉన్నారు కదా, నన్ను మోసం చేసి ఉండండి, సుఖంగా ఉండండి, సుఖినో భవంతు. స్పిరిచువల్ గా చెప్పాలి అంటే కర్మ కూడా తీసేసి, మా గురుగారు ఎవరన్నా మనకి ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే మనల్ని టార్చర్ పెడుతున్నారు, మనల్ని నేలకి మట్టి కనిపించేస్తున్నారు అంటే సేమ్ వాళ్ళతో ఒకటి ల్యాండ్ మార్క్ చేశాను, అండ్ ఇంకోటి కర్మ సిద్ధాంతం, అండ్ 3వ లెవెల్ ఐ మెడిటేట్ అనమాట. ధ్యానం చేస్తాను నేను. నాకు కానీ, ఇతనికి కానీ, ఇప్పుడు కానీ, ఫ్యూచర్ లో కానీ ఎప్పుడు ఎలాంటి సంఘర్షణ రాకుండా సుఖంగా సంతోషంగా ఉండేలాగా చేయమని చెప్పి ఒక 1 hour మెడిటేషన్ చేసిన తర్వాత ఆ ధ్యాన శక్తిని ఇద్దరి మీద అది వీ కెన్ స్ప్రెడ్ దట్ ఎనర్జీ అనమాట. సో తన మనసు మాకు ఒక ఎఫర్మేషన్, తన మనసు శత్రువులు ఎవరన్నా ఉంటే వాళ్ళ మనసు మన మనసు మారి సఖ్యత కూడా కుదరాలని సుఖినో భవంతు అని చెప్తాం. సో శత్రువుని కూడా సుఖంగా ఉండమని దీవించడం అనమాట. అది 3rd లేయర్ అనమాట నేను చేసేది. అలా చాలా మంది అంటే 1-2 సంవత్సరాల్లో మారకపోయినా 4-5 ఏళ్లలో విపరీతమైన ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళు కూడా మనసు మారి కోవిడ్ లో నాకు 25 లక్షలు క్యాష్ తెచ్చి ఇచ్చారు. సో దిస్ ప్రిన్సిపల్స్ వర్క్, డెఫినెట్ గా వర్క్ అవుతాయి. సో మనము ఎప్పుడైతే పక్కనోడు సుఖంగా ఉండాలి శత్రువైనా అని సుఖినో భవంతు అని వేదాద్రి మహర్షి గారు చెప్తారు. శత్రువైనా సరే సుఖినో భవంతు, సుఖినో భవంతు, కీప్ బ్లెస్సింగ్ దెమ్. వాళ్ళని బ్లెస్ చేస్తే వాడి ఆలోచన కూడా మారి మనకి ఆ బ్లెస్సింగ్ మనం ఆడిని పొడిసేయాలి, ఆడిని ఇచ్చేసేయాలి అంటే మనకు కూడా ఆడి బుర్రలోంచి ఆలోచన. దిస్ ఇస్ సబ్ కాన్షియస్ సిగ్నల్. సో దట్ టు కంక్లూడ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ నువ్వు ఫిజికల్గా వెళ్ళి ఆడితో మాట్లాడి బాబ్ అని కంక్లూడ్ చేయి. ఈజీ కాదు, ఒక మీటింగ్ తో అవ్వదు, 2, 3, 4. కర్మానుసారం అసలు నువ్వు ఎందుకు ఇది రిపీటెడ్ గా 1 కాదు 2 కాదు, ఏ ఆఫీస్ మారినా ఇదే ప్రాబ్లం వస్తుందంటే ప్యాటర్న్ ఏంటి, ఆ ప్యాటర్న్ లో నువ్వేం చేంజ్ చేయాలి, ఏది నీ బిహేవియర్ నుంచి ఎదుటోళ్ళలో ఆ శత్రుత్వం ట్రిగ్గర్ చేస్తుంది నువ్వు మార్చుకో. 1 పక్కనాన్ని మార్చడానికి నీ శాయశక్తులు చేయండి, 2 నీలో ఏం లోపు ఉందో నువ్వు మార్చుకో, 3 ఈ రెండింటి కన్నా బియాండ్ స్పిరిచువల్ గా ధ్యానం చేసావు, ఏదన్నా భగవంతుడి దగ్గరికి వెళ్ళి వాడి మనసు నా మనసు మారి సుఖంగా ఉండాలి, శత్రుత్వం పోవాలి. దీస్ ఆర్ ద 3 సొల్యూషన్స్. సూపర్. సో ఈ 3 సొల్యూషన్స్ చెప్పేసింది కాబట్టి ఉషా, ఎవరికైనా ఇలాంటి శత్రుత్వాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా చెప్పేసింది కదా, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.